ఇవాళ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతి నివేదన పేరు మీద వరంగల్లో ఒక సభను నిర్వహిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు. దానికి ప్రగతి నివేదన సభ అని పెట్టుకునే కంటే టీఆర్ఎస్ దోపిడీ సభ అని పెట్టుకుంటే బాగుంటుంది, లేదా రాష్ట్ర స్థాయి తాగుబోతుల పోటీ సభ అని పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈరోజు నిన్న ఇవాళ రేపు ఉదయం వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక జేబు దొంగతనం జరగదు, ఒక చైన్ దొంగతనం జరగదు, ఒక దోపిడీ జరగదు, ఒక దొంగతనం జరగదు. ఎందుకయా అంటే ఉన్నోళ్ళందరూ వరంగల్లోనే ఉన్నారు కాబట్టి మిగతా ప్రజలు కనీసం ఒక 48 గంటలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు గ్రామాల నుంచి మొదలు పెడితే పట్టణాల వరకు ప్రశాంతంగా పండుకునే పరిస్థితి ఉంది. ప్రజలు ఈ 2 రోజులు ఇళ్లకు తాళాలు వేసుకోకపోయినా, బండ్లను గేటు లోపల పెట్టుకోకపోయినా, బస్టాండ్లలో బ్యాగులు ఇడిచిపెట్టి అలా తిరిగి వచ్చినా, జేబులో ఎంత క్యాష్ ఉన్నా కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా వరంగల్కే తరలి వెళ్ళిపోయినారు కాబట్టి మిగతా ప్రాంతం అంతా ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదన సభ అని అంటున్నారు. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, అయ్యా మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ప్రధానంగా 3 సంవత్సరాలలో మీరు సాధించిన ప్రగతి ఏమిటి, మీరు ఎన్నికల కంటే ముందు చెప్పింది ఏమిటి అనే సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ అడగదలుచుకున్నది. ఎన్నికల సందర్భంగా మీ మేనిఫెస్టోలో మొట్టమొదటిది తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పడమే కాకుండా మొదటి శాసనసభ సమావేశాలలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. తొలి ఉద్యమం మలి ఉద్యమం కలిపి 1569 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మీరు చెప్పిండ్రు. ఈ రోజు వరకు 400 మందిని మాత్రమే గుర్తించి వాళ్ళకి 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చిండ్రు. ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలా, ఎవరికి ఉద్యోగం ఇవ్వాలా, ఏ కుటుంబానికి భూమి ఇవ్వలేదు. దీని సంగతిని మీరు అక్కడ చెప్పగలుగుతారా? మీ ప్రగతి నివేదన సభలో అమరవీరుల కోసం మీరు ఏం చేసిండ్రు, మీరు అమరవీరులను చేసిన మోసాల గురించి మీరు అక్కడ చర్చించగలుగుతారా? అదేవిధంగా నిరుద్యోగులు, ఆనాడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ మేనిఫెస్టో ప్రకారం 83,000 మంది తెలంగాణ ఉద్యోగులల్లో ఆంధ్ర ఉద్యోగులు స్థిరపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వస్తే 83,000 మంది ఆంధ్ర ఉద్యోగులను తరిమేస్తాము, 83,000 మందిని తెలంగాణ బిడ్డలను ఉద్యోగాలలో 1 సంవత్సరం లోపల నియమించుకోవచ్చు అని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరే పెట్టిండ్రు కదా. 3 సంవత్సరాలు పూర్తయిన 6,000 మంది కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. మొదటి శాసనసభలో 1,07,000 ఖాళీలు ఉన్నాయి. 2 సంవత్సరాలలో సంపూర్ణంగా నియామకాలు జరుగుతాయని మీరే చెప్పిండ్రు కదా. 3 సంవత్సరాలు పూర్తయిన 6,000కు మించి 1 ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇవాళ మేము ప్రజల్ని మోసం చేసినాము, నిరుద్యోగులను మోసం చేసినామని చెప్పి మీరు నివేదిక ఇవ్వగలుగుతారా? వీటికి సంబంధించిన వివరాలు మీ నివేదన సభలో చెప్పగలుగుతారా అని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి పండుగలను పక్కన పెట్టి మొత్తం సకల జనుల సమ్మె చేసి 45 రోజులు జీత భత్యాలు పక్కన పెట్టి దసరా దీపావళి పండుగలను పక్కన పెట్టి 6 లక్షల మంది ఉద్యోగులు మొత్తం సంపూర్ణంగా సకల జనుల సమ్మెను చేసి తెలంగాణ ప్రాంతాన్ని స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ 3 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు తప్ప నీ నియామకాలు జరగలేదు. అదేవిధంగా వాళ్ళకి ఏవైతే తెలంగాణ బోనస్లు ఇస్తామన్నావో, లేకపోతే వాళ్లకు అదన జీతాలు పెంచుతున్నా అని చెప్పినవో, ఈనాటి వరకు ఆ జీత భత్యాలు వాళ్ళ ఖాతాలలో పడలేదు. 3 ఏళ్ళైనా వాళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను ఏ రకంగా మీరు మోసం చేసిండ్రో, మీరు ఇస్తామన్న డివిడెంట్ ఇచ్చిండ్రా లేదా, ఆ నివేదిక ఉద్యోగుల తరపున మీరు ప్రవేశపెట్టగలుగుతారా మీ నివేదన సభలో అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అదేవిధంగా KG to PG ఉచిత నిర్బంధ విద్య
ప్రతి పేదవాడి బిడ్డ బడికి పోవాలా, సర్కారు బళ్ళు కార్పొరేట్ స్కూళ్ళతో పోటీ పడాలా, ముఖ్యమంత్రి గారు మనోడు ఎక్కడ చదువుకుంటాడో పేదవాడి బిడ్డకు కూడా చదువును అందిస్తాం, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ఇస్తాం, ప్రతి మండలంలో ఎస్ఐలు ఏం పని ఉండదు, ఊర్ల మీద బడి బయట పిల్లల్ని ఎస్ఐలు పట్టుకొచ్చి స్కూల్లో చేర్పించాలని మీరు చెప్పిండ్రు కదా. ఈ రోజు వరకు కనీసం కేజీ లేదు, పీజీ లేదు. త్రిశంకు స్వర్గం లాగా అక్కడొక్కటి హాస్టల్ ఇస్తాను. ఏ హాస్టల్కు మీరు నిధులు ఇచ్చిండ్రు, ఏ హాస్టల్ని ప్రారంభించిండ్రో, రెసిడెన్షియల్స్ ప్రారంభించిండ్రో మీరు చెప్పండి. బీసీ రెసిడెన్షియల్ అను, మైనార్టీ రెసిడెన్షియల్ అను, దళిత రెసిడెన్షియల్ అను, గిరిజన రెసిడెన్షియల్ అను, వీటికి ఎక్కడైనా ఒక్క దగ్గరైనా 3 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ కట్టినవా? ఈరోజు నీ కేజీ లేదు, నీ పీజీ లేదు, మధ్యలో ఉన్నది అంతంత మాత్రమే. ఇవాళ కేజీ నుంచి పీజీ వరకు నువ్వు చెప్పిన మాట ఏమైందో నువ్వు నివేదిక ఇవ్వగలుగుతావు ఆ వేదిక మీద నుంచి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. అదేవిధంగా తెలంగాణ సమాజంలో 85% పైగా దళితులు, బలైన వర్గాలు, గిరిజనులు ఉన్నారని మీరే పదే చెప్తుంటారు కదా. ఆ దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, భూమి లేని నిర్వాసితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండ్రు కదా. మీ సర్వే ప్రకారం 3 లక్షల దళిత కుటుంబాలు, 1 లక్ష గిరిజన కుటుంబాలు, భూమి లేని నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా భూములు ఇస్తా అన్నారు కదా. ఇప్పటి వరకు మీరు 3,000 మందికి కూడా మీరు భూములు ఇవ్వలేదు కదా. మరి 4 లక్షల మందికి ఎప్పటిలోగా మీరు 3 ఎకరాల భూమిని ఇస్తారో, ఈ నివేదికను దళితులకు, గిరిజనులకు ఎప్పటిలోగా మీరు 3 ఎకరాల భూమిని కేటాయిస్తారో, ఎప్పుడు ఇస్తారో మీరు మీ వేదిక మీద నివేదించగలుగుతారా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. అదేవిధంగా పేదవాడి ఆత్మగౌరవం, బలైన వర్గాలు ఆత్మగౌరవంతో బతకొద్దా? ఇంటికి అల్లుడు వస్తే ఒక బెడ్రూమ్ ఉండాలి కదా, కుటుంబం అంతా కాళ్ళు చాపుకొని పండాలి కదా. డబ్బా ఇండ్లొద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అని చెప్పిన మీరు ఓట్లు డబ్బలో వేయించుకున్న తర్వాత 3 సంవత్సరాలలో మీరు నిర్మించిన ఇండ్లు 1400 మాత్రమే. మీ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 22 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు తెలంగాణ రాష్ట్రంలో ఉందని మీ సమగ్ర కుటుంబ సర్వే నివేదికలు ఇస్తుంటే 22 లక్షల కుటుంబాలకు ఇవ్వవలసిన ఇండ్లు 3 సంవత్సరాలలో 1400 మందికి మాత్రమే ఇండ్లు నిర్మించిన మీరు కేంద్ర ప్రభుత్వం 95,000 ఇండ్లు ఇచ్చి 1400 కోట్ల రూపాయలు నీకు నిధులు ఇస్తే ఆ నిధులు డైవర్ట్ చేసి వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమిషన్లు కొట్టేసిన మాట వాస్తవం కదా. కేంద్ర ప్రభుత్వం 95,000 ఇండ్లు ఇచ్చి 1300-1400 కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆ నిధులు ఎక్కడికి పోయినవో, ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పేదవాడి ఇండ్లకు కేటాయించలేదని చెప్పి నేను అడుగుతున్నా. వాటి వివరాలను, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన నివేదికను ఆ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్పగలుగుతావా అని చెప్పి నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా.